తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులను నిలువున మోసం చేస్తున్నారు దళారులు. దర్శన భాగ్యం కల్పిస్తామంటూ నిలువు దోపిడీ చేస్తున్నారు. దళారులు కట్టడి చేస్తామని అధికారులు అంటున్నా తరచూ ఇటువంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం నిత్యం తిరుమలకు భక్తులు వస్తూ ఉంటారు. స్వామివారి దివ్య మనోహర రూపాన్ని క్షణకాలం దర్శించుకుంటే చాలు తమ జీవితం ధన్యమవుతుందని భావిస్తూ ఉంటారు భక్తులు. అయితే ఆలయంలోని పరిస్థితుల దృష్ట్యా పరిమిత సంఖ్యలోనే భక్తుల్ని దర్శనానికి అనుమతిస్తుంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఇక స్వామివారిని నిమిషాల పాటు దర్శించుకునే భాగ్యం కేవలం మూలమూర్తికి నిర్వహించే సేవ సమయంలో లభిస్తుంది. అందువల్ల స్వామివారి నిత్య సేవలకు డిమాండ్ ఎక్కువ. దీన్ని అవకాశంగా తీసుకుని భక్తులను మోసం చేస్తున్నారు దళారులు. సిఫారసు లేఖలపై సేవా టికెట్లు ఇప్పిస్తామంటూ మోసాలకు పాల్పడుతున్నారు. నకిలీ ఐడి కార్డులు ధరించి టీటీడీ ఉద్యోగులం అంటూ భక్తుల్ని నమ్మిస్తున్నారు. సులభంగా స్వామివారి దర్శనం చేయిస్తామంటూ దండిగా డబ్బులు నొల్లుకుంటున్నారు. సిఫారసు లేఖలపై సేవా టికెట్లు ఇప్పిస్తామంటూ ఫేక్ రికమెండేషన్ లెటర్లు చూపించి బురిడీ కొట్టిస్తున్నారు. శుక్రవారం శ్రీవారి అభిషేక సేవ టికెట్లు ఇప్పిస్తామని, సుప్రభాత సేవ, తోమాల సేవ, అర్చన టికెట్లు ఇప్పిస్తామంటూ మోసం చేస్తున్నారు. స్వామివారి క్షణకాలం దర్శనమే గొప్ప అనుకుంటున్న భక్తులు ఏకంగా స్వామివారి సేవలో పాల్గొనే అదృష్టం తమకు దక్కుతుందని చెప్పేసరికి వాళ్ళు అడిగినంత డబ్బిస్తున్నారు. అయితే వాళ్ళు ఇచ్చినవి ఫేక్ అని తెలుసుకుని లబోదిబోమంటున్నారు. గతంలో టీటీడీ ఉద్యోగినంటూ గుంటూరుకు చెందిన భక్తులను మోసం చేశాడు ఓ కేటుగాడు. అభిషేక సేవా టికెట్లు ఇప్పిస్తానంటూ 5 లక్షల రూపాయల వరకు వసూలు చేశారు. తర్వాత ఫేక్ మెసేజ్లు పంపాడు. అనంతరం పత్తా లేకుండా పోయాడు. 2 రోజుల్లో 60 మంది భక్తుల్ని బురిడీ కొట్టించారు మోసగాళ్లు. గుంటూరుకు చెందిన 60 మంది భక్తులకు వసతి గదులతో పాటు సుప్రభాత సేవ టికెట్లు ఇప్పిస్తామని నమ్మించి మోసం చేశారు. శ్రీవారి దర్శనం కోసం భక్తులు ఎంతగా తపన పడుతున్నారో చెప్పడానికి ఈ సంఘటనలే ఓ ఉదాహరణ. దర్శనం సుప్రభాత దర్శనం అని చెప్పారు. అయితే మేము అందరం ఫ్రెండ్ సర్కిల్లోనే వచ్చాము. ఫ్రెండ్ సర్కిల్ మొత్తం 60 మంది కూడా ఫ్రెండ్ సర్కిల్లో వచ్చాము. వచ్చినాక నిన్న పొద్దున్న రాత్రి మాట్లాడేది, పొద్దున్న కూడా టికెట్లు ఇప్పిస్తాను, ఇక్కడ ఎన్సీబీ రండి 34 తారీఖు రండి అని అన్నాడు. 12 దాకా కూడా ఫోన్ ఆన్లోనే ఉంది. 12 నుంచి ఇంకొడతంటే ఫోను నాకు ఇచ్చి వస్తుంది. ఇటీవలి కాలంలో ఇలాంటి సంఘటనలు నిత్యకృత్యమైపోయాయి. అయితే అధికారుల దృష్టికి వస్తున్నవి ఒకటి అరాయే ఉంటున్నాయి. సోషల్ మీడియా వేదికగా కూడా దర్శనాల పేరుతో మోసాలు జరుగుతున్నాయి. కొంతమంది సోషల్ మీడియాలో బహిరంగంగానే పోస్టులు పెట్టి భక్తుల నుంచి అందిన కాడికి దోచుకుంటున్నారు. ముఖ్యంగా ఆన్లైన్ విధానం అమల్లోకి వచ్చాక భక్తుల్ని మోసం చేయడం సులువైంది. గతంలో సిఫార్సు లేఖలపై దర్శనాలు చేయించి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేసిన ఘటనలు వెలుగు చూశాయి. ఇప్పుడు దర్శనం చేయించకుండానే ఫేక్ టికెట్లతో భక్తుల్ని బురిడీ కొట్టిస్తున్నారు. ఆన్లైన్లో మోసపోయిన భక్తులు ఫిర్యాదు చేసినా పోలీసులు స్వీకరించడం లేదు. బాధితులకు సూచనలు చేసి సరిపెట్టేస్తున్నారు. ముఖ్యంగా భక్తులు ఇతర ప్రాంతాలకు చెందిన వాళ్ళు కావడం వల్ల తమ ఫిర్యాదు విషయంలో పురోగతి గురించి తెలుసుకునే వీలు లేకుండా పోతోంది. మోసగాళ్లు సులువుగా తప్పించుకోవడానికి ఇది కూడా ఉపయోగపడుతుంది. అయితే తిరుమల శ్రీవారి భక్తులను దర్శనాల పేరుతో మోసం చేసే వాళ్లను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు భక్తులు. అప్పుడు ఇటువంటి సంఘటనలు పునరావృతం కావంటున్నారు.